వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. చైర్మన్కు కౌన్సిలర్కు మధ్య నెలల తరబడి రగులుతున్న వర్గ పోరు ఇప్పుడు బొస్సలు కొడుతోంది. మొన్నటి వరకు ఒకే ప్రాంతానికి పరిమితమైన వారి పంచాయతీ అది కాస్త ఇప్పుడు చినికి గాలివానగా మారింది. ఇప్పుడు ఈ అసమ్మతి రాగం రాష్ట్రమంతటా పాకుతోంది. అయితే ఈ అవిశ్వాస తీర్మానాలకు కారణం పార్టీలోని గ్రూపు రాజకీయాల, లేదా నేతలు నిజంగానే ఒంటెద్దు పోకడలు ప్రదర్శించడమా, లేదా మహిళా నేతలపై పురుష నేతలు ఆధిపత్యం నడుస్తుందా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా నడుస్తుంది. తెలంగాణలో ఊపందుకుంటున్న అవిశ్వాస రాగం. ఉమ్మడి జిల్లాల్లో అన్నింటిలోనూ అసమ్మతి. జగిత్యాల్లో జోరందుకున్న రగడ. ఉమ్మడి నల్గొండలో ఎక్కువైన అసమ్మతి రాగం. గులాబీ నేతల్లో నెలకొన్న హైటెన్షన్. మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం కొనసాగుతున్న పాలక మండలి పనితీరుపై విమర్శలు వ్యక్తం చేస్తూ చైర్మన్, వైస్ చైర్మన్లపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి తెరలేపుతున్నారు. తెలంగాణలోని దాదాపుగా ప్రతి ఉమ్మడి జిల్లాలోనే అవిశ్వాస రాగం ఊపందుకుంది. జగిత్యాల్లో మొదలైన రగడ రాష్ట్రమంతా పాకింది. అక్కడ చైర్మన్ బోగస్ శ్రావణి, ఎమ్మెల్యే సంజయ్ మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. వికారాబాద్ జిల్లా ఉన్న 4 మున్సిపాలిటీల పాలక వర్గాలకు గత నెల 27తో 3 ఏళ్లు నిండి 4వ ఒడిలోకి చేరాయి. అయితే తాండూరు, వికారాబాద్ మున్సిపల్ పాలక బీఆర్ఎస్ కౌన్సిలర్లో నెలకొన్న లుకలుకలతో అభివృద్ధిపై దృష్టి లేకుండా పోయింది. తాండూరు మున్సిపాలిటీలో 3 ఏళ్లుగా రాజకీయ వర్గపోరుతో అభివృద్ధి కుంటుపడింది. ఏడాదిగా కోర్టు కేసు కారణంగా అభివృద్ధి నిలిచింది. అధికారి బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గాలుగా విడిపోయారు. ఇక కౌన్సిల్లో స్వపక్ష కౌన్సిలర్లే విపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నందికొండ మున్సిపాలిటీలో యుద్ధం ముదిరింది. స్థానిక ఎమ్మెల్యే భగత్కు ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గీయుల మధ్య టర్మ్స్ ఏమాత్రం సరిగా లేవు. అవి అంతకంతకు ముదిరిపోయి చివరకు నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ అనూషారెడ్డిపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8 మంది అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడం స్థానికంగా సంచలనంగా మారింది. ఆ మాటకు వస్తే ఒక్క నందికొండలో మాత్రమే కాదు, జిల్లాలో ఇప్పటికే యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేయగా, తాజాగా భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విన్నవించారు. ఇప్పటికే చండూరు మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాసం కోరుతూ జిల్లా కలెక్టర్కు 5 కౌన్సిలర్లు వినతిపత్రం ఇచ్చారు. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీలోనూ అవిశ్వాస అలజడి మొదలైంది. చైర్పర్సన్ వ్యవహార శైలి సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లకు నచ్చడం లేదట. చౌటుప్పల మున్సిపాలిటీలోనూ పార్టీల బలాబలాలు రోజురోజుకు తారుమారవుతున్నాయి. తాజాగా ముత్కూరు మున్సిపాలిటీలోనూ అసంతృప్తి వినిపిస్తూ ఉన్న సౌండ్ మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారట. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో భాగమైన ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోనూ ఇదే దరిద్రం చోటు చేసుకుంది.
ఇప్పటికే ముసలం పట్టిన మున్సిపాలిటీల కంటే ఇక్కడ వ్యవహారం మరింతగా ముదిరింది. ఎల్ఆర్డీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టే క్రమంలో 7 కౌన్సిలర్లు గోవా క్యాంపునకు వెళ్లిపోవడం, త్వరలోనే నోటీసులు ఇవ్వాలన్న ఆలోచనలకు రావడం చూసినప్పుడు ఇలాంటి వాటిపై బీఆర్ఎస్ అధినాయకత్వం, జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్గా వ్యవహరిస్తున్న విజయలక్ష్మి పైన, వైస్ చైర్పర్సన్ లతా పైన బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పురపాలికలో అసమ్మతి సెగరేగింది. జనగామ మున్సిపల్ చైర్పర్సన్ జమునపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. 19 మంది కౌన్సిలర్లు దానిపై సంతకం చేసి కలెక్టర్కు అందజేశారు. మరోవైపు ఇల్లెందు మున్సిపల్ పోరు రసవత్తరంగా మారింది. చైర్మన్కు కౌన్సిలర్లకు మధ్య నెలల తరబడి రగులుతున్న వర్గ పోరు ఇప్పుడు బొసలు కొడుతోంది. మొన్నటి వరకు ఇల్లందుకే పరిమితమైన వారి పంచాయతీ ఇప్పుడు బహిర్గతమైంది. కలెక్టరేట్కు చేరింది. అది కాస్త చినికి గాలివానగా మారింది. అంతేకాకుండా రాష్ట్రంలోని మరికొన్ని పురపాలికల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు అధికార పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. అవిశ్వాసం బాట పట్టిన వారిని బుజ్జగించడం, సర్దుబాటు చేయడం కత్తి మీద సాముగా మారింది. ఇది వాల్టి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం.